హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సోలో లెవెలింగ్ ఇది రీసెంట్గానే ఎండ్ అయిపోయిందన్నమాట సెకండ్ సీజన్ తోటి. అంటే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎండ్ అయిపోయిన కాడి నుంచి దాని గురించి బాగా బజ్ అయితే పెరిగిపోయింది. సీజన్ 3 కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ మనకు తెలిసింది ఏంటంటే సీజన్ 3 అంత తొందరగా అయితే రాదు. ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్ వేరే ప్రాజెక్ట్ మీదకి వెళ్ళిపోయాడు. అండ్ తను మళ్ళీ తిరిగి వచ్చి సీజన్ 3 అయితే స్టార్ట్ చేయాలి. దానికి టైం పడుతుంది. ఈజీలీ 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయితే పడుతుంది. దాంట్లో డౌటే లేదు. సో ఇప్పుడు సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి మామ చదువుకోవాలనుకుంటారు. అది చేసేయండి, దాంట్లో తప్పు లేదు, మామ కూడా బాగానే ఉంటుంది. నేను మొత్తం కంప్లీట్ చేశా. బట్ అందరిలాగా నాకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను ఈ వీడియోలో సోలో లెవెలింగ్కి సిమిలర్గా ఉండే ఒక 5 యానిమేస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చారనమాట. సో సోలో లెవెలింగ్ని ఎంజాయ్ చేస్తుంటే కనుక ఈ 5 యానిమేస్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో కాబట్టి ఈ లిస్ట్ తోటి మేము ముందుకు వచ్చాను. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా షేరు, కామెంటు, లైక్ చేయండి. అండ్ మీకు ఏమనిపించిందో అయితే చెప్పండి ఈ యానిమేస్ గురించి కూడా అంతే. అండ్ ఇంకొక థింగ్, ఈ 5 యానిమేలు మీకు క్రంచీ రోల్లో అవైలబుల్లో ఉన్నాయి విత్ ఫుల్ సీజన్స్. సో వన్స్ అగైన్ మళ్ళీ వెళ్ళిపోయి ఇవి ఉన్నాయా ఎక్కడ ఉన్నాయని చెప్పి అడగండి. అంటే ఇంకొకటి తెలుగు డబ్బు ఉందా లేదా అని చెప్పి అడుగుతారు. ఆ విషయం కూడా నేను యానిమే పేరు చెప్పేటప్పుడు చెప్తాను. సో కాబట్టి మళ్ళీ అది కూడా కామెంట్స్ సెక్షన్లో అడగండి. ఎందుకంటే అలాంటి కామెంట్స్ కంటే కూడా మీరు ఆ యానిమే గురించి ఏమనుకుంటున్నారు, చూస్తారా లేదా, అటువంటి కామెంట్స్ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. యా, ఇంకా ఆలోచన చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో మన నెంబర్ 5 తోటి స్టార్ట్ చేసేస్తే, ఈజ్ ఇట్ రాంగ్ టు ట్రై టు పికప్ గర్ల్స్ ఇన్ డంజియన్? దీన్ని షార్ట్ ఫామ్లో డన్మచి అని చెప్పి అంటారు. సో ఇది చూసుకుంటే ఆల్రెడీ 5 సీజన్స్ పైనే ఉందన్నమాట. లెట్ మీ టెల్ యూ, డన్మచి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకు చాలా ఇష్టం. ఇది ఫస్ట్ సీజన్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అండ్ డన్మచికి నేను పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఎవ్రీ సీజన్ నేను ఎంజాయ్. ఇన్ఫ్యాక్ట్ నేను రీసెంట్ టైమ్స్లో ఒక వీడియో కూడా చేసే దీని మీద సపరేట్గా చూసుకుంటే. అండ్ ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొక థింగ్, అసలు దీనికి సోలో లెవెలింగ్కి సిమిలారిటీస్ ఏంటి బ్రో అని చెప్పే ముందు దీని ప్లాట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బిల్ మన మెయిన్ హీరో. సో మనోడు కూడా చూసుకుంటే స్టార్టింగ్లో చాలా వీక్గా ఉంటాడనమాట. అండ్ తను చూసుకుంటే తర్వాత గ్రాడ్యువల్గా అయితే చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాడు. సేమ్ దాంట్లో కూడా స్టోరీ ఇలాగే ఉంటుంది. బై ది వే ఇది ముందే వచ్చింది. అంటే దీంట్లో చూసుకుంటే అసలు చాలా డిఫరెంట్ వరల్డ్ సెట్టింగ్ అయితే ఉంటుంది కంపేర్డ్ టు సోలో లెవెలింగ్. లైక్ ఇప్పుడు సోలో లెవెలింగ్ మనకి ఎలా ఉంటుంది, చాలా డార్క్గా ఉంటుంది. అండ్ దీంట్లో చూసుకుంటే కొంచెం లైక్ ఆ డార్క్ వైబ్స్ ఎక్కువ అయితే ఉంటాయన్నమాట సోలో లెవెలింగ్లో. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ డన్మచిలో కొంచెం లైట్గా అండ్ కామెడీతో ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మీకు బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ మంచి పేసింగ్ ఉంటుంది. స్టోరీ మీకు బ్రహ్మాండంగా నచ్చుతుంది. సో ఓవర్ ద టాప్ అయితే వెళ్ళదనమాట. బట్ సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో క్యారెక్టర్స్ చూసుకుంటే లవబుల్ క్యారెక్టర్స్ అనమాట. సో సోలో లెవెలింగ్లో మీరు అది మిస్ అవుతారు. క్యారెక్టర్స్ పెద్ద ఎక్కువ ఉండవు అనమాట. బట్ ఇక్కడ చూసుకుంటే అవి ఉంటాయి. అండ్ మీ స్టోరీ ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. మీకు ఎక్కడ ప్రాబ్లం కలిగించదు. బై ద వే ఇది చూసుకుంటే మీకు తెలుగులో అవైలబుల్ లేదు. బట్ యాజ్ ఎ సెడ్ క్రంచీ రోల్లో అయితే మీకు నార్మల్గా ఉంది. చూడాలనుకుంటే వెళ్ళిపోయి చూడొచ్చు. అండ్ ఇది మీకు చాలా అంటే చాలా బాగా చూపిస్తారు. స్టోరీలో చూసుకుంటే రిలేషన్షిప్స్ కావచ్చు, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కావచ్చు. సో ఆబ్వియస్లీ మీకు చాలా బాగా నచ్చుతుంది. సో చెక్ చేసేయండి. సో ఇక మన నెక్స్ట్ యానిమేకి వెళ్ళిపోతే ద రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో. సో ఇది చూసుకుంటే మీకు 3 సీజన్స్ వరకు అయితే ఉంది. అండ్ ఇది ఒక ఫ్యాంటసీ యానిమే, బట్ ఇసకే అని చెప్పుకోండి. సో ఎలా అంటే దీంట్లో చూసుకుంటే మన హీరోని అయితే ఆ వేరే ప్రపంచం వాళ్ళు సమ్మన్ చేస్తారు. అంటే వాళ్ళు తీసుకెళ్తారు, చచ్చిపోయి వెళ్ళాడు, వాళ్ళే మనోడిని అయితే సమ్మన్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ ప్రపంచాన్ని కాపాడడానికి కొంతమంది హీరోస్ కావాలి. దాంట్లో ఒకటిగా హీరోని తీసుకొస్తారు మనోడిని. బట్ మనోడు చూసుకుంటే షీల్డ్ హీరో. మనోడిగా పెద్ద పవర్స్ ఉండవు, స్ట్రాంగ్గా ఉండడు. సో మనోడిని అయితే పక్కకి నెట్టేస్తారనమాట. లిటరల్లీ వాడిని కూడా పట్టించుకోరు. కానీ మనోడు అదే అంత వీక్గా ఉన్నా కానీ మనోడు క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ ఎలా స్ట్రాంగ్ అవుతాడు, ఎలా తన పొటెన్షియాలిటీని ప్రూవ్ చేసుకుంటాడు అని ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, మనోడే సెంటర్ అయిపోతాడు అనమాట ఫ్యూచర్లో. స్టోరీలో చూసుకుంటే లిటరల్లీ తన మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. అండ్ రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరోలో బెస్ట్ పార్ట్ అంటే ఏంటి చెప్పను భయ్య, క్యారెక్టర్స్. లిటరల్లీ సో కొన్ని క్యారెక్టర్స్ చూస్తే చంపాలన్నంత కోపం వస్తుంది, కొన్ని క్యారెక్టర్స్ చూస్తే ఎంతో బాధ కలిగిస్తుంది. సో అలాగ చాలా క్రేజీ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. సీజన్ 1 లిటరల్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. బట్ సీజన్ 2 లేదు భయ్య, ఏం ఉండదు. సో బట్ స్టిల్ యా, స్టోరీని చూడండి, మూవ్ అయ్యే కొంది ఇంకా బాగుంటుంది. ఆ ఒక్క సీజన్ మీకు అంతగా అనిపించదు, మీకు చాలా బాగా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు. అంటే యా, ఇది కూడా తెలుగు డబ్బులు అయితే అవైలబుల్ లేదు. సో ఇక మన నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే లాగ్ హారిజన్. సో ఇది చూసుకుంటే ఇంకొక వీడియో గేమ్ ఇసకా టైప్ అయితే అనుకోండి. అండ్ దీంట్లో చూసుకుంటే
కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది స్టోరీ. ఎలా అంటే, ఇప్పుడు దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ప్లేయర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళని యాక్చువల్‌గా అయితే వాళ్ళు ఆడే గేము ఎల్డర్ టేల్ అనేది ఒకటుంటుంది. ఆ గేమ్‌లో వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఆడుతున్న క్యారెక్టర్ కింద అయితే వాళ్ళు మారిపోతారనమాట. సో, ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఆ తర్వాత స్టోరీ ముందుకు ఎలా ఎళ్తుందనేది ఉంటుంది. అండ్ ఇది మీకు చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. లాగ్ ఆరిజిన్ ఫస్ట్‌లో మీరు ఏదో అనుకుంటారు కానీ మీకు మూవ్ అయ్యే కొద్దీ ఇది ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ బాబోయ్ చెప్తున్నాను. చాలా క్రేజీ ఉంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు లాగ్ ఆరిజిన్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. జీరో ఎక్స్‌పెక్టేషన్స్. దీంట్లో మీకు 3 సీజన్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇది హిందీ డబ్ వచ్చింది. బట్ తెలుగు, తమిళ్ రాలేదు. అది ఎందుకో కూడా ఇప్పటికీ తెలీదు. బట్ దీంట్లో చూసుకుంటే మీకు సోలో లెవెలింగ్‌లో ఉన్నట్టు వీడియో గేమ్ యాస్పెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. లెవెలింగ్ అప్ ఉంటాయి. అండ్ క్లాసెస్ ఉంటాయి. సో, ఇక్కడ చూసుకుంటే ఓవరాల్‌గా మీకు కొంచెం చాలా సిమిలర్‌గా అయితే అనిపిస్తుంది. లైక్ ఆ సిస్టమ్ మొత్తం చూసుకుంటే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎగ్జాక్ట్‌గా ఏది ఉండదు. సో, అలాంటి సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని థర్డ్ ప్లేస్‌లో అయితే పెట్టాననమాట. సో, ఇక మన సెకండ్ యానిమే విషయానికి వెళ్ళిపోతే స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్. యెస్. సో, స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్‌ని యాక్చువల్‌గా సోలో లెవెలింగ్‌కి సిమిలర్ కింద అందరూ ఫస్ట్ ప్లేస్‌లో పెడతారు. బట్ నేను సెకండ్ ప్లేస్‌లో పెట్టాను. ఎందుకో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నదాన్ని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో, స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్ విషయానికి వెళ్ళిపోతే పరిచయం అవసరం లేదు. ఇది యాక్చువల్‌గా చాలా పాపులర్. జపాన్‌లో అయితే దీని పాపులారిటీ పీక్స్‌లో ఉంటుంది. బట్ స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్ గురించి నన్ను అడిగితే ఒక్క ముక్కలో నేను చెప్పేది ఒకటే. దీని సీజన్ 1 చూసి దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సీజన్ 2 చూసి ఈ సిరీస్‌ని వదిలేసాను చూడడం. సో, అలా అనిపించింది నాకు. ఎనీవే దీని ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే సో, మన మెయిన్ హీరో ఒకరోజు ఒక గేమ్‌లో అయితే ఎళ్తాడనమాట. సో, ఆ గేమ్‌లో చూసుకుంటే ఇరుక్కుపోతాడు. యెస్. సో, తనతో పాటు చాలామంది ఇరుక్కుపోతారు ఆ గేమ్‌లో. వాళ్ళకసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు ఇలా జరుగుతుందని చెప్పి. అండ్ అలా ఇరుక్కుపోయిన తర్వాత దాంట్లో నుంచి బయటికి రావాలంటే వాళ్ళు చేయాల్సిన థింగ్స్ ఏంటి? అండ్ అక్కడే చూసుకుంటే మన హీరోయిన్‌ని కలుస్తాడు. అండ్ స్టోరీ వెళ్ళే విధానం బాబోయ్! సీజన్ 1 మెంటల్ మాస్. నాకైతే ఇప్పటికి మర్చిపోలేను. స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్ ఫర్ ది ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇచ్చింది. అండ్ దీని చుట్టూ ఉన్న హైప్‌కి తప్పు లేదురా బాబు డిజర్వ్డ్ అని అనుకున్నా. బట్ సీజన్ 2 అయితే చాలా నాకు అసలు నచ్చలేదు భయ్యా. హానెస్ట్‌గా చెప్తున్నాను. సీజన్ 2 కొంతమంది నచ్చిందంటారు. నాకైతే అసలు నచ్చలేదు. అంతవరకు అంత మంచి స్టోరీని చూసి సడన్‌గా ఇదేంట్రా బాబు అన్న ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగింది. బట్ సీజన్ ఈజ్ అబ్సల్యూట్‌లీ బెస్ట్. అండ్ ఆ తర్వాత సీజన్ 3 నుంచి మళ్ళీ చాలా బాగుందన్నారు ఫ్యాన్స్ అయితే. నేను ఆపేసాను చూడలేదు. బట్ మీకైతే సజెస్ట్ చేస్తాను చూడడానికి ట్రై చేయండి. నేను కూడా త్వరలోనే మళ్ళీ దీన్ని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే డెఫినెట్లీ ఎంత బాలేకపోయినా సీజన్ 2 ఒక్కదాన్ని మనం ఎలాగోలా కూర్చొని చూసి తర్వాత నుంచి మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి. అండ్ దీనికి సోలో లెవెల్‌కి సిమిలారిటీస్ ఏంటంటే ఇలా చూసుకుంటే మనకి ఒకటే. ఏంటంటే స్టూడియో A1 పిక్చర్స్. 2 ఒకే స్టూడియో నుంచి వచ్చాయి. అండ్ మీకు సోలో లెవెలింగ్ స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్‌లో ఉండే సిమిలారిటీస్ ఏంటంటే స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్ నుంచి తీసుకొని వీళ్ళు అటువంటి యాక్షన్ కైండ్ ఆఫ్ సీన్స్ అయితే డిజైన్ చేశారు. లైక్ స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అక్కడి నుంచే స్టూడియో చూసుకుంటే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఆ క్యారెక్టర్ యానిమేషన్స్ కావచ్చు, అక్కడి నుంచే వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని సోలో లెవెలింగ్‌లో ఇంప్లాంట్ చేశారని మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఐ మీన్ మీరే చూస్తే మీకే తెలుస్తుంది. నేను ఫస్ట్ టైం సోలో లెవెలింగ్ చూసినప్పుడు నాకు లిటరల్లీ అనిపించింది ఒకటే. స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్ నుంచి డైరెక్టర్ ఏమన్నా ఇటొచ్చాడేమో అందుకే మీకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్‌లో. అండ్ ఆ ఎఫెక్ట్స్ కూడా సేమ్ ఉంటాయని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది. అండ్ ఆబ్వియస్లీ మీరు డెఫినెట్లీ స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్ చూసారంటే మీకు అలాగే అనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ దీంట్లో కూడా వీడియో గేమ్ మెకానిజమ్స్ అయితే ఉంటాయి. అండ్ అవి కూడా చూసుకుంటే దీంట్లో ఉన్నట్టే ఉంటాయి. సో, మీకు మొత్తం ఓవరాల్‌గా అయితే మీకు డిఫరెన్స్ అయితే పెద్ద అనిపించదు. ఏది చూసే విధానం లుకింగ్ వైస్‌గా చెప్తున్నాను. సో, కాబట్టి వెళ్ళిపోయి వెంటనే స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్ అయితే చూసేయండి. అండ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, యాహ్! అండ్ ఇదైతే మీకు తెలుగులో అవైలబుల్ లేదు. బట్ క్రంచీ రోల్‌లో అయితే ఉంది. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి సీజన్స్, మూవీస్. సో, వెళ్ళిపోయి చెక్ చేసేయండి. సో, ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే షాంగ్రీ-లా ఫ్రంటియర్. సో, షాంగ్రీ-లా ఫ్రంటియర్ గురించి సోలో లెవెలింగ్ ఫ్యాన్స్‌కి కొంచెం ఐడియా ఉండాలి. ఎందుకంటే రీసెంట్‌గానే సోలో లెవెలింగ్ అండ్ షాంగ్రీ-లా ఫ్రంటియర్ ఒక కొలాబ్ కూడా చేశారు. దాంట్లో చూసుకుంటే ఒక చిన్న పీవీ కూడా రిలీజ్ చేశారు. ఆ క్యారెక్టర్స్ క్రాస్ ఓవర్ అయినట్టు. అండ్ అక్కడ చూసుకుంటే సంజిన్‌వూ ఉంటాడు కదా! సో, మనోడైతే అక్కడ సన్‌రకు కత్తులుంటాయి. సో, మనం ఆ కత్తులు పట్టుకొని ఉంటాడు ఒక విజువల్‌లో చూసుకుంటే. అండ్ ఇంకొక వైపు సన్‌రకు అయితే ఇక్కడ సంజిన్‌వూ యొక్క కత్తులు పట్టుకొని ఉంటాడు. సో, ఇలాగా ఇటువంటి సిమిలారిటీస్ అయితే ఉంటాయి. ఐ మీన్ ఇది సిమిలారిటీస్ కాదు నేను చెప్తుంది కొలాబరేషన్ గురించి. అండ్ సిమిలారిటీ విషయానికి వెళ్ళిపోతే బాబోయ్! మీకు లిటరల్లీ సోలో లెవెలింగ్‌కి దీనికి చాలా సిమిలారిటీస్ ఉంటాయన్నమాట. క్యారెక్టర్స్ వైస్‌గా, డెవలప్‌మెంట్ వైస్‌గా వాళ్ళ వెపన్స్ కావచ్చు, వాళ్ళ సిస్టమ్ కావచ్చు. మీకు లిటరల్లీ సోలో లెవెలింగ్‌కి దీనికి చాలా
సిమిలారిటీస్ కనిపిస్తాయి వన్స్ షో స్టార్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే దీంట్లో ఫైట్ సీక్వెన్సెస్ కావచ్చు, లెవెలింగ్ అయ్యే విధానం కావచ్చు, దీంట్లో ఆర్క్స్ వెళ్ళే విధానం కావచ్చు, ఐ మీన్ అది కంప్లీట్లీ డార్క్ ఉంటుంది ఒకవైపు సోలో లెవెలింగ్, బట్ ఇది చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉంటుందన్నమాట, కామెడీగా ఉంటుంది. బట్ సిమిలారిటీస్ అయితే చాలా కనిపిస్తాయి మీకు. సో అందుకే ఆ కొలాబరేషన్ కూడా వాళ్ళు చేయాలనుకున్నారు, బికాస్ ఆ సిమిలారిటీస్ వల్లే. సో వెంటనే వెళ్ళిపోయి చూసేయండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సోలో లెవెలింగ్లో లాగా పక్కన క్యారెక్టర్స్కి పెద్ద ఇంపార్టెన్స్ లేకుండా ఓన్లీ హీరోనే డెవలప్ అవ్వడు. ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరూ మనోడితో పాటు డెవలప్ అవుతూ ఉంటారు. అండ్ దీంట్లో కూడా డెవలపే ఉంటుంది, లెవెల్స్ వైజ్గా అయితే డెవలప్ అవుతూ ఉంటాడు. అక్కడ మనం లెవెల్ 100కి ఎంత హైప్ ఇస్తాం సోలో లెవెలింగ్లో, ఇక్కడ కూడా చూసుకుంటే ఎవ్రీ లెవెల్కి ఆ రేంజ్లో హైప్ అయితే ఉంటుంది. సో వెళ్ళిపోయి వెంటనే షాంగ్రీ-లా ఫ్రంటియర్ చూసేయండి, మీకు చాలా సిమిలర్గా ఉంటుంది. అండ్ దీంట్లో 2 సీజన్స్ ఉన్నాయి అండ్ 2 సీజన్స్ 25 ఎపిసోడ్స్ ప్లస్. సో ఒక్కొక్క ఎపిసోడ్ మీకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అబ్బా కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి లిటరల్లీ గాడ్ లెవెల్. చెప్తున్నాను భయ్య, యాక్షన్ సీక్వెన్సెస్ ఫైట్స్ వైజ్గా అయితే సోలో లెవెలింగ్కి ఏ మాత్రం తీసిపోదు. దానికి హైప్ ఉంది, దీనికి హైప్ లేదు, అంతే. వెళ్ళిపోయి వెంటనే చూసేయండి. అందుకే దీన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టా. బై ది వే ఇది తెలుగు డబ్లో ఉంది, ఎక్కడ క్రచ్ రోడ్లో ఉంది, యానిమే టైమ్స్లో ఉంది. రెండింటికి స్క్రిప్ట్ ఒకటే అయినా వాయిస్ యాక్టర్స్ వేరుంటారు. సో మీ దగ్గర ఏ సబ్స్క్రిప్షన్ ఉన్నా కానీ వెళ్ళిపోయి రెండింటిలో దాంట్లో చూసేయండి. 2 సీజన్స్ తెలుగులో ఉన్నాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియోలో టోటల్ 5 యానిమేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానమాట. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అండ్ ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలా లేదా, ఈ లిస్ట్ కాకుండా మీరు సోలో లెవెలింగ్కి ఏ యానిమే సిమిలర్ అనుకుంటున్నారో వీటన్నిటి ఉంటే చెప్పేయండి. అండ్ బై ది వే ఈ వీడియో ఎండింగ్లో బ్లోపర్స్ ఉన్నాయి, మిస్ కాకండి. బాయ్. హలో టెజీ పీపుల్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మన ఈ వీడియోలో అప్కమింగ్ తెలుగు వెయిట్ సారీ బ్రో, ఎడిటర్ బ్రో కట్ చేసేయి, ఎందుకంటే అది కాదు మ్యాటర్. సో మళ్ళీ ఫస్ట్ నేను చెప్పేస్తా. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. సో హలో టెజీ పీపుల్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మన సోలో లెవెలింగ్కి సిమిలర్ యానిమేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంట్రో బాగాలేదు, ఎడిటర్ బై కట్ చేసేయి. అండ్ అక్కడ ఏంటి చెప్పు. కట్ చేయి ఎడిటర్ బాబు, చెప్తా. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. సో అండ్ అక్కడ చూసుకుంటే మళ్ళీ కట్ చేయ బ్రో. సో అండ్ అక్కడ చూసుకుంటే మీకు సంజీన్ వూ దరిద్రం బాబా కొన్ని క్యారెక్టర్స్ చంపేయాలన్న కోపం వస్తుంది. కొంతమందిని చూస్తే అసలు ఏడిచేంత బాధేస్తుంది. సో ఏడిచేంత బాధ ఏంటా బాబు, సరే కట్ చేయ బ్రో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతే కాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దామంటుంది. బాబాయ్.